హలో హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ ఎగ్ పులావ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది చాలా డిఫరెంట్ స్టైల్ ఎగ్ పులావ్ అండి. ఇది ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ మనకు తెలుసు కదండి. బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు, సాజీరా, చెక్క, లవంగం, ఇంకా ఈ అనాస పువ్వు అంటాం కదా అది, పెప్పర్ బాల్స్ వేసుకుని తర్వాత చాప్డ్ ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ రెడ్ వచ్చేంత దాకా ఫ్రై చేసుకోవాలి. అందులో గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం 4 ఎగ్స్ తీసుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ వేసుకుని సాల్ట్ కూడా వేసుకుని ఇలా మిక్స్ చేసుకొని ఒక దగ్గర ఉంచుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి అండ్ కొరియాండర్ పౌడర్ కూడా 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాము అండ్ టర్మరిక్ 1/2 టేబుల్ స్పూన్. ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. అసలు కుకింగ్ రాని వాళ్ళు కూడా ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మ్యారినేట్ చేసుకున్నాం కదా మనము, ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా అవి వేసుకుంటున్నాము. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది 2 మినిట్స్ అలా ఫ్రై అవ్వాలన్నమాట. ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్గే కాబట్టి ఇది కొంచెం బాగా అంతా మసాలా పట్టేసుకునేలాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఆల్రెడీ కుక్ చేసిన రైస్ని మనం దగ్గర ఉంచుకోవాలన్నమాట. ఈ ఫ్రై చేసిన ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే రైస్ వేసి మిక్స్ చేసేటప్పుడు అవి పాడైపోకుండా ఉండడానికి పక్కకు తీసుకున్నాము. ఇప్పుడు బాయిల్డ్ రైస్ ఉన్నాయి కదా 2 కప్స్ తీసుకున్నానండి ఇక్కడ. అది ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అంతా ఒకేసారి మిక్స్ చేస్తే రైస్కి మసాలా అనేది పట్టకపోవచ్చు. సో కొద్ది కొద్దిగా వేసుకుని మిక్స్ చేసుకుంటే మసాలా అంతా ఈవెన్గా రైస్కి పట్టేస్తుంది. సో ఇలా నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసిన బాయిల్డ్ ఎగ్స్ ఇందులో వేస్తున్నాం అన్నమాట. మనకి ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాం కాబట్టి నా దగ్గర కొరియాండర్ అవైలబుల్ లేక వేయలేదు. సో మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇప్పుడు సర్వ్ చేస్తున్నాము. ఒక ప్లేట్లోకి తీసుకుని అలా ఎగ్ ఒకటి పెట్టేసి చూస్తున్నారు కదా ఎంత చాలా యమ్మీగా కనిపిస్తుందో. ఇది రైతాతో తింటే చాలా బాగుంటుంది. రైతాలో కొంచెం జీరా యాడ్ చేస్తే ఇంకా మస్తు టేస్టీ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.